హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్యను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బియ్య పిండితో అయితే వడియాలు అయితే తయారు చేసిన ఇప్పుడైతే వడియాలు అయితే ఎంపుతున్నా ఫ్రెండ్స్. వడియాలు ఏం లేదండి, బియ్య పిండి 2 గ్లాసులు అంతా తీసుకొని వేడి నీళ్ళల్లో బాగా మసలబెట్టి అలా కొంచెం ఓమ, ఉప్పు, జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది. ఎండబెట్టినాక ఇలా అయితే అండి, ఎన్ని పెట్టినావు ఇట్లా ఉంటాయి. 3 రోజులు 4 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండ వస్తే 2 రోజులలో కంప్లీట్ అవుతుంది. ఇట్లా ఉన్నాయి. మీకు కావాల్సిన ఏం లేదు. నువ్వులు ఉంటే నువ్వులు కూడా పోసుకోవచ్చు అండి. నువ్వులు పోసుకోవచ్చు, ఓమ, జీలకర్ర అంతే. ఉప్పు. ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే గ్యాస్ అయితే ఆన్ చేసిన, నూనె అయితే బాగా కాలాలి. నూనె అయితే పోసుకున్నా, సరిపడంత పోసుకున్నా ఫ్రెండ్స్. డీప్ ఫ్రై సరిపోయేంత. ఇక మనం తయారు చేసుకున్న బియ్య పిండి వడియాలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న వెంబటే పైకి తేలుతాయి, పాపడాల్లాగా ఉంటాయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది పాపడాల్లో నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పాపడాల్లోకి ఛాయ్లో కూడా వేసుకుంటా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఏమి వేయలేదు కదా, ఒక ఉప్పు, జీలకర్ర, ఓమ వేసినాం. ఓమ మంచిదండి, పిల్లలకు వాతం, పిత్తం రోగాన్ని నిరోధిస్తుంది. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. బాగా వంగితే తినబుద్ధి అవుతుంది. మనం ఇంట్లో చేసుకున్నంత ఫ్రెష్గా బయట కొంటే బాగుంటుంది కదండి. మనం ఫ్రెష్ వాటర్ మంచిగా నూనె పోసుకొని చేస్తాం కదా, అవి కాలి ఉన్న నూనెలో కాలుస్తారు. అందుకే మన ఇంట్లోనే తయారు చేసుకుని అయితే నేనైతే పెట్టుకున్నాను. చూడండి, కొంచెమే వేసుకున్నాను, 2 గ్లాసులు అంతా. మన కోతులు చేయబట్టి ఎండకైతే దొరకట్లేదండి. అంటే ఎండ బాగానే కొడుతుంది, కానీ ఇంకా కావాలి ఉండలేక కొన్నే తీసుకున్నా. బాగున్నాయి టేస్ట్ అయితే. మళ్ళీ ఎప్పుడన్నా చేసేది చూపిస్తా. అప్పుడు మమ్మీ చేసిందండి ఇవి. మమ్మీ చేసినవి నేనైతే అప్పట్లో చేసినా కానీ ఇప్పుడు చేయలేదు. మా అమ్మ చేసిన వడియాలు అయితే ఎంపేస్తున్నాను నేను. ఓకేనా అండి, మా అమ్మ అయితే మంచిగా చేసిన, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకేనా, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. పిల్లలకైతే స్నాక్స్గా అలా వాన కొడుతుంటే తింటుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.